రాకాలోకంకి స్వాగతం. మన దేశంలో సామాజిక సాంస్కృతిక రంగంలో శరవేగంగా మార్పులు సంభవిస్తున్నాయి. అదే సమయంలో రాజకీయ రంగంలో కూడా మార్పులు వస్తున్నాయి. ఈ రెండు మార్పులు ఒకదానితో ఒకదానికి సంబంధం ఉందా అన్నటువంటి రీతిలో కొనసాగడం కొంత విచిత్రంగా అనిపిస్తుంది. జనవరి 22న అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది. దేశమంతా సంబరాలు జరుపుకుంది. 23వ తారీఖున 6 రాష్ట్రాలలో బీజేపీ ఏతర ప్రభుత్వాలు ఉన్నటువంటి 6 రాష్ట్రాలలో రాజకీయ సంక్షోభం ప్రారంభమైంది. బీజేపీ చేయడం వల్ల రాలేదు, అంతర్గతంగా వాటిలో ఉన్నటువంటి అంతర్విరోధాల వల్ల, వైరుధ్యాల వల్ల వచ్చినటువంటి జార్ఖండ్లో ఇటువంటి ప్రాబ్లం వచ్చింది. కర్ణాటకలో ఇప్పటికే ఘర్షణ వాతావరణం మొదలైంది. అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో కూడాను కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పంజాబ్ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పంజాబ్, ఢిల్లీలు కావచ్చును, దీదీ అధికారంలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ కావచ్చును, బీహార్ కావచ్చును, వీటన్నిటిలో కూడాను శరవేగంగా ఈ యాంటీ బీజేపీ కూటమి ఏదైతే ఉందో 2024లో ఇండి కూటమి పేరిట, INDIA కూటమి పేరిట ఎన్నికలకు వెళ్ళాలనుకుందో ఆ కూటమిలో బీటలు వారడం ప్రారంభమైంది. ప్రభుత్వాలు కూడాను ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వచ్చినాయి. సరిగ్గా ఈ సంఘటన జరిగి ఇది 23న వచ్చినటువంటిది. 24వ తారీఖున వారణాసిలో ఉన్నటువంటి జిల్లా కోర్టు వారణాసిలోని జ్ఞానవాపి మసీదుకు సంబంధించినటువంటి ఆర్కియలాజికల్ సర్వే రిపోర్టుని తీసుకున్నది. దానికి సంబంధించి ఆదేశాలను రిజర్వ్లో పెట్టింది, హోల్డ్లో పెట్టింది. వాస్తవానికి మరుసటి రోజున దీనిపైన విచారణ జరిగినప్పుడు ఈ ఆర్కియలాజికల్ సర్వే జ్ఞానవాపి పరిసరాల్లో జరిపినటువంటి సర్వే ఏదైతే ఉందో దానికి సంబంధించిన రిపోర్టు దాదాపు 1000 పేజీలకు పైబడి ఉన్నటువంటి ఆ రిపోర్టుని బహిరంగం చేయవచ్చునని చెప్పింది. సాయంత్రానికి నివేదిక బయటకు వచ్చింది. నివేదికలో వారణాసిలో ఉన్నటువంటి జ్ఞానవాపి మసీదు కింద అనేక స్తంభాలతో కూడుకున్నటువంటి ఒక పెద్ద మందిరం ఉండేదన్నది, దానికి సంబంధించిన పశ్చిమ గోడ ఏదైతే ఉందో వెస్టర్న్ వాల్ ఆఫ్ జ్ఞానవాపి మసీద్, అది పూర్తిగా నేరుగా మందిరానికి చెందింది. అందులో అనేక దేవీ దేవతల విగ్రహాలు, త్రిశూలాలు, మిగతా దాదాపు 300కు పైబడి హిందూ చిహ్నాలు ఉన్నాయని చెప్పి రకరకాల ఆధారాలతో ఆర్కియలాజికల్ సర్వే రిపోర్టునిచ్చింది. పైగా కాశీకి సంబంధించి పురాతన రచనల్లో ఏదైతే అష్టభుజాకృతిలో కూడినటువంటి మందిరం ఉందన్నటువంటి మాట వచ్చిందో, ఇక్కడ అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి గ్రౌండ్ పెనిట్రేటింగ్ రెడార్ ద్వారా కనుక్కున్నటువంటి భూమిగత కట్టడాలను అధ్యయనం చేస్తే బయటపడింది ఒక ఆక్టగోనల్ స్ట్రక్చర్, ఒక పెద్ద హాలు, దానికి 4 వైపులా 4 చిన్న సభా మంటపాలు ఉన్నటువంటి మంటపం, అంటే అష్టభుజాకృతికి చెందిన మందిరం ఉన్నట్టుగా బయటపడింది. సరిగ్గా ఆ మరుసటి రోజే అంటే జనవరి 26వ తారీఖున నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని, తేజస్వి యాదవ్ నాయకత్వంలోని ఆర్జేడీతో సంబంధాల్ని వదులుకుని బీజేపీతో పొత్తు కుదుర్చుకుని లోక్సభ ఎన్నికల్లో బీజేపీతోటి కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రిగా కూడా ఆయన మళ్ళీ పదవీ ప్రమాణ స్వీకారం చేయాలని బీజేపీ అధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ సహకారంతో, పార్టీ సహకారంతో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. నితీష్ కుమార్కి ఇటు అటు వెళ్ళడము అలవాటైనటువంటి విషయము. వాస్తవానికి బీజేపీ మళ్ళీ నితీష్ కుమార్తో కలవడం మంచిదా కాదా, నితీష్ కుమార్ వంటి స్లిప్పరీ కస్టమర్, ఎప్పటికప్పుడు మోసం చేసేటటువంటి ఈ రాజకీయ నాయకుడితో కలవాలా వద్దా అన్నది ఒక పెద్ద ప్రశ్న. అయినప్పటికీ రాజకీయంగా చూసినట్టయితే అసలు ఇండి కూటమికి మొట్టమొదటి బీజం వేసిన వ్యక్తి నితీష్ కుమార్. మొట్టమొదటి ఇండి కూటమి సమావేశం జరిగింది పాట్నాలో. ఆ సమావేశానికి కన్వీనర్గా ఉన్నది నితీష్ కుమార్. సో ఇండి కూటమికి బీజాలు వేసినటువంటి వ్యక్తి ఇండి కూటమి నుంచి బయటకు వచ్చి ఎవరికి వ్యతిరేకంగానైతే కూటమి కట్టారో ఆ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయటమే కాక లోకసభలో అదే పార్టీతో కలిసి పోటీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. దీని అర్థం ఏంటంటే, ఒకటి, ఇండి కూటమి పూర్తిగా విఫలమైపోయింది. ఇప్పటికే మమతా బెనర్జీ
కాంగ్రెస్తో సంబంధం లేకుండా మేము ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో కాంగ్రెస్తో ఎటువంటి పొత్తు ఉండబోదు, అన్ని సీట్లకు ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది, విజయం సాధిస్తుంది అని చెప్పి భగవంత్ మాన్ అక్కడి ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో ఇండి కూటమిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 3 పార్టీలు, నితీష్ కుమార్ పార్టీ, జనతాదళ్ యునైటెడ్, అదేవిధంగా మమతా బెనర్జీకి సంబంధించినటువంటి తృణమూల్ కాంగ్రెస్, భగవంత్ మాన్ నాయకత్వంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్, ఇవి కాంగ్రెస్తో కలిసి నడవడానికి ఇష్టం లేదని ప్రకటించినాయి. సో 22 నుంచి 26 వరకు జరిగినటువంటి సంఘటనలు కనుక చూస్తే, రాముడిది అయోధ్య మందిరం పని పూర్తయి వెనువెంటనే కాశీకి సంబంధించిన పని ప్రారంభమైంది. కాశీ మందిరానికి సంబంధించిన నివేదిక బహిర్గతమైంది. అది హిందూ కట్టడం అన్న తెలియని తర్వాత ఏం చేయాలి, ఏమిటి, ఆ మసీదులో నిర్దిష్ట సమయాల్లోనో లేకపోతే ఎప్పుడు పడితే అప్పుడో శృంగార గౌరి, గణేశుడు వంటి వారి పూజ చేసుకునేందుకు అనుమతి లభిస్తుందా, ఆ రకంగా ఎప్పటికప్పుడు పూజ జరిగేటటువంటి పరిస్థితి ఉంటే అక్కడ నమాజు సాధ్యపడుతుందా, ఇస్లాము అటువంటి నమాజును అంగీకరిస్తుంది. ఒకే పరిసరంలో 2 మతాలకు సంబంధించిన ఇస్లాం హిందూయిజానికి సంబంధించిన పూజలు కనుక జరిగితే అక్కడ నమాజు చేసేందుకు ముస్లింలు ముందుకు వస్తారా, ఒకవేళ అక్కడ చేసినటువంటి నమాజు అల్లాహకు ప్రీతికరం అవుతుందా? ఎందుకంటే ఇస్లాంలో ఉన్నటువంటి, ఖురాన్లో ఉన్నటువంటి విధి నియమాల ప్రకారము వేరే ఇంకెవరి పూజ జరగడానికి వీల్లేనటువంటి పరిస్థితి ఉంది. కానీ శృంగార గౌరిలో నిత్య పూజలకు గనక కోర్టు అనుమతిస్తే అక్కడ ఒకవైపు శృంగార గౌరి గంటలు మోగుతూ హారతులు ఇస్తూ ధూపదీప నైవేద్యాలు జరుగుతుంటే ఇక్కడ ఇది జరిగేటటువంటి పరిస్థితి ఉందా? దీనికి ఏదో ఒక పరిష్కారం కనుక్కోవలసి వస్తుంది. మసీదును స్థానాంతరణ చేయవలసి రావచ్చును, లేకపోతే సమయాలను నిర్ధారణ చేయవచ్చును, రకరకాల పరిష్కారాలు ఉన్నాయి. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ అయోధ్య తరహా పరిష్కారం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది కొంతకాలం పట్టినప్పటికి కూడా ఇది ఒక కీలకమైన పరిణామం. కాశీ అయిన అయోధ్య అయిన వెనువెంటనే కాశీ. అదేవిధంగా ఇండి కూటమి 6 రాష్ట్రాల్లో బలహీన పట్టడంతో పాటు ఇండి కూటమి యొక్క ప్రారంభం కూడా ఇప్పుడు బీజేపీతో కలిసిపోయారు. కాబట్టి ఇటు కల్చరల్ అండ్ రిలీజియస్ అండ్ సోషల్ రంగంలో వస్తున్నాయి మార్పులు, అదే సమయంలో ఇక్కడ రాజకీయంలో మార్పులు వస్తున్నాయి. ఇండి కూటమి నానాటికి బలహీన పడుతున్నటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. చిట్ట చివరికి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా, ఎవరికి వారే ఎన్నికల తీరే అన్నట్టుగా అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ సహజంగానే బలపడి ఇప్పటికే ఉన్నటువంటి సానుకూలతలన్నింటినీ ఉపయోగించుకుని అత్యధిక మెజారిటీ పొందినా కూడాను నక్కర్లేనటువంటి పరిస్థితి వస్తోంది. కొందరు చెబుతున్నట్టుగా 400 సీట్స్ కూడా బీజేపీ ఆశించే పరిస్థితి ఉంది. వాస్తవానికి ఇప్పుడున్నటువంటి గ్రౌండ్ రియాలిటీల ప్రకారం చూస్తే బీజేపీ 305 సీట్లు ఏదైతే 2019లో పొందిందో ఆ ఫిగర్ని కాపాడుకోగలిగినా కూడాను ఇది చాలా పెద్ద విషయం అవుతుంది. ఎందుకంటే నార్త్ ఇండియాలో, వెస్టర్న్ ఇండియాలో బీజేపీ సాచ్యురేషన్ స్టేజ్ కంటే మ్యాక్సిమం సీట్లు సంపాదించుకుంది. అయితే తగ్గాలి తప్ప పెరిగే పరిస్థితి లేదు. బీజేపీ కొత్తగా దక్షిణంలో పెరగాలి, ఆశించిన మేరకు పెరగలేదు. కాబట్టి 400 వస్తాయా రాదా అన్నటువంటి దాని మీద ప్రశ్న చిహ్నాలు ఉన్నప్పటికీ మొత్తం మీద బీజేపీ సునాయాసంగా మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు మార్గం సుగమమవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇక కాశీ విషయంలో కొత్త కొత్త పరిణామాలు ఏమొస్తాయో చూడాలి. అదేవిధంగా రాజకీయ పరంగా కూడాను ఇండి కూటమి భవిష్యత్తు విషయంలో ఏ రకాల సమస్యలు, సవాళ్ళు వస్తాయనేది కూడా రానున్న రోజుల్లో చూడాలి. ఒక రకంగా దేశంలో ఉన్నటువంటి సామాజిక, సాంస్కృతిక, రాజకీయ రంగం జోడు గుర్రాల్లాగా పరిగెడుతోంది. శరవేగంగా మార్చి, ఏప్రిల్ నాటికి అత్యంత కీలకమైనటువంటి నాటకీయమైనటువంటి పరిణామాలు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి. అప్పటికి లోకసభ ఎన్నికలు వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.